టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి విజయం అందుకున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. యువ పేసర్ అశోక్ శర్మ అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేశాడు. భారత పేసర్లు తొలి ఓవర్ నుంచే జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి బంతికే మయాంక్ యాదవ్ అద్భుతమైన బంతితో బెన్నెట్ ను పెవిలియన్ కు పంపించాడు. ఇక్కడి నుంచి జింబాబ్వే వరుస వికెట్లు కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్, శివం దుబే కూడా చెలరేగడంతో జింబాబ్వే కీలక బ్యాటర్లు సికందర్ రాజా, డియోన్ మెర్స్, బెన్ కర్రాన్ తక్కువ స్కోర్లకి అవుట్ అయ్యారు. రాన్ బల్ ను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. దీంతో జింబాబ్వే 64 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెస్లే మెదెవెరే ఆదుకున్నాడు. ఆ ఆల్రౌండ్ 34 బంతుల్లో 39 పరుగులు చేయగా వికెట్ కీపర్ మరుమణి కూడా రాణించడంతో జింబాబ్వే స్కోర్ 100 దాటగలిగింది. చివరిలో వరుస వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్స్ లో మయాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 2, రవి బిష్ణోయ్ 1, దూబే 1 వికెట్ పడగొట్టారు. తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ దూకుడుగా ఆడింది. అభిషేక్ శర్మ నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లపై తన సహజ శైలిలో విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ టూర్ విఫలమైన ఈ చిచ్చర పిడుగు 4లు, 6లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ బాదిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 50 పరుగులకు అవుట్ అవ్వగా తర్వాత ఇషాన్ కిషన్ 35, శ్రేయస్ 28, తిలక్ వర్మ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. దీంతో భారత్ 13.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లో తర్వాతి మ్యాచ్ శనివారం ఇదే వేదికలో జరుగుతుంది.